విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణితాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. పౌర్ణమిని పురస్కరించుకొని ఇసుక కొండపై పోటెత్తిన భక్తజనం, పుణ్యస్థానాలకు సాగర్ తీరానికి చేరిన భక్తులు. దివ్యాంగుల గుర్తింపు లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకట శేషమ్మ, ఇతర శాఖల సిబ్బంది. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి అంటూ వీసీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన వైస్ ఛాన్సలర్ ఆచార్య శశిభూషణ్, రిజిస్టర్ ధనుంజయరావు. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున మహిళలు వచ్చి స్నానాలు ఆచరించారు. విశాఖపట్నంలో రుషికొండ, ఆర్కే బీచ్లలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తెల్లవారుజాము నుంచి స్నానాలు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ప్రతి ఏటా విశాఖ బీచ్ రోడ్డుకు లక్షలాది భక్తులు తరలి వస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానం ఆచరిస్తే దేశంలోని అన్ని నదుల్లో స్నానాన్ని ఆచరించిన పుణ్యం లభిస్తుంది అని వారి విశ్వాసంగా భక్తులు తెలిపారు. కార్తీక ఆషాఢం మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానాలు అత్యంత పుణ్యకార్యాలను వెల్లడించారు. రైల్వారి నూకాల నుంచి వచ్చామండి. ఇవాళ నాగపౌర్ణం అనేసి పుణ్యకాలం అనేసి ఈరోజు వచ్చాము స్నానంకి. ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా మంచిది, మంచి ఒంటికి ఆరోగ్యం ఇస్తారు దేవుడు. అంతే. పెద్ద ఎక్కడ నదులకి వెళ్ళాలంటే మాకు అవ్వదు. ఇది నాగపౌర్ణం అనేసి ఇది చాలా ముగ్గడి అనే రోజు ఈరోజు పవిత్రమైన రోజు కాబట్టి మాకు అనుకూలంగా ఉన్నది స్నానాలు చేయడానికి. దేవుడికి సూర్యనారాయణ దండం పెట్టుకుంటే స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెల అంతా శివుడికి ఆరోగ్యంగా ఉండాలని దండం పెట్టుకుంటాం. మేము 1 టౌన్ ఏరియా నుంచి వచ్చామండి. మాది కుర్పా మార్కెట్. ఈ సంవత్సరంలోని కుంభమేళ అదే 3 సంవత్సరాల
3 సంవత్సరాలు 100 ఏళ్ళ కనిచ్చి కుంభస్థానాలు వెళ్ళాలి. ఈ టైంలోని ఈ బీచ్ స్నానం కానీ ఎక్కడ నదులు ఉన్నా స్నానం చేస్తే చాలా మంచి. అన్ని నదులు కలుస్తాయండి. అందుకనేసి ఈ స్నానానికి మేము అందరం ఈ విశాఖ మొత్తం అంతా వచ్చి మేము స్నానాలు చేస్తున్నామండి. ఆరోగ్యంగా ఉంటారండి. ఆరోగ్యంగా ఉండడానికి ఆ దేవుడికి మేము వేడుకుంటున్నామండి. అందరూ చల్లగా ఉండాలని. ఈ కుంభస్థానాలకి వెళ్ళలేని వాళ్ళు ఈ నదులు బీచ్కి వచ్చి స్నానం చేస్తున్నామండి. చాలా మహామాగి అంటే ఇవాళ సముద్ర స్నానం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని నదుల్లోనే స్నానం చేసినటువంటి ఫలితం ఇవాళ వస్తుంది. తర్వాత మాఘమాసం అంటేనే సూర్యుడికి ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి ఇవాళ ఏంటంటే మీ సూర్యారాధన చాలా ఇంపార్టెంట్. ఉదయాన్నే స్నానం చేసి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయించుకున్న తర్వాత నదీ స్నానం అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం మనకి ఇవాళ వస్తుందన్నమాట. ఇదిలా ఉండగా మాఘ పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ పూర్ణ మార్కెట్ దరి వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో మంగళవారం రాత్రి నుంచి భక్తులతో కిక్కిరిసిపోయింది. సత్యజీవని వ్రతాలు దర్శనాలకు వందలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు భక్తుల రద్దీని ముందుగానే గమనించిన ఆలయ అధికారులు తెల్లవారుజాము నుంచే ఏర్పాట్లను పటిష్టం చేసినట్లుగా ఆలయ ఈవో రాజగోపాల్ తెలియజేశారు. ప్రతి పౌర్ణమికి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్తాయని భక్తుల విశ్వాసమని వారు వెల్లడించారు. ఈరోజు బుధవారం మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం 2:30 గంటల నుంచే వివిధ విశేష పూజలు జరిపి భక్తులందరికీ కూడా 4 గంటల నుంచి దర్శనాలు ఇవ్వడం జరిగిందండి. మధ్యాహ్నం 2 వరకు దర్శనాలు ఉంటాయి. మళ్ళీ సాయంత్రం 4:30 నుంచి 10:30 వరకు దర్శనాలు చేసుకోవచ్చండి భక్తులందరూ కూడా నూతనంగా నిర్మించిన పూర్ణ మార్కెట్ వద్ద ఘాట్ రోడ్ నుంచి సులువుగా వచ్చి క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని నాకు ప్రత్యేక మనవండి. ఈరోజు పౌర్ణమి కాబట్టి భక్తులందరూ వచ్చి 5 ప్రదక్షిణలు చేసి మనసులో ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది 5 నెలల పాటు చేస్తే అనేది ఇక్కడ ఈ ఇసుక్కొండ మీద ఉన్న ప్రత్యేక నమ్మకం స్వామివారి మీద. కావున ఏర్పాట్లన్నీ సజావుగా చేశాము. అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని నేను కోరుకుంటున్నానండి. నారాయణ విశాఖపట్నం ఇసుక్కొండ మీద వేంచేసినటువంటి రమాదహిత సత్యనారాయణ స్వామి వారి దివ్య ఆలయంలో ఈరోజు మాఘ పౌర్ణమి మహామాఘి ఉత్సవం జరుగుతున్నది. ఈ దేవాలయంలో ప్రత్యేకత స్వామి వైభవం పౌర్ణమి వ్రతదీక్ష. ప్రతి మనిషికి ఎంతవాడైనప్పటికి కూడా ఏవో సమస్యలు కోరికలు సర్వసాధారణంగా మన అందరికీ ఉంటాయి. పౌర్ణమి రోజునాడు ఈ దేవాలయానికి వచ్చి ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో మన కోరిక కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు గావించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారు సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇది దేవాలయం విశిష్టత. అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలం అయిన తర్వాత ఉత్తరాయణ ప్రవేశించిన తర్వాత ఈ మాఘమాసం అనేది ఎంతో శుభయుక్తమైనటువంటి మాసంగా పెద్దలు చెప్పున్నారు. అందులోనూ విష్ణువుకి ఎంతో ప్రీతి అయిన మాసం అని కూడా మనకు తెలియవస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మాఘ పౌర్ణమి రోజున స్వామిని సేవించుకొని స్వామివారి కృపాకటాక్ష పొందవలసిన కోరుచున్నాం. మరియు ఈ దేవాలయంకి వచ్చే మార్గము పూర్వం నుండి కూడా కేజీహెచ్ హాస్పిటల్ లోపల నుండి స్వామిని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులు ఉన్నారు. ఆ దారి ఇప్పటికీ ఉన్నప్పటికీ కూడా కొత్తగా ఘాట రోడ్ నిర్మాణం జరిగింది. అది మెయిన్ రోడ్ పూర్ణ మార్కెట్ గేట్ ఎదురుకుండా
దయారాం స్వీట్స్ నుంచి పక్కగా ఉండేటువంటి దారిలోకి వస్తే ఘాట్ రోడ్లోకి వెళ్ళేటువంటి దారి, భక్తులందరూ కూడా ఘాట్ రోడ్లోంచి వచ్చి భక్తుల వసతి సౌకర్యార్థం భక్తుల తాలూకా సహాయ సహకారాలతోటి క్యూ కాంప్లెక్స్ అనేది మనం కొత్తగా నిర్మాణం చేసుకున్నాము. అది కూడా ఈ రోజు నుంచే భక్తులకు కూడా ఆ క్యూ లైన్లోకి ప్రవేశింపజేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలియపరచడానికి కూడా చాలా ఆనందపడుతున్నాము. భక్తులందరూ కూడా నూతన ఘాట్ రోడ్ నుంచి నూతనంగా నిర్మించినటువంటి క్యూ కాంప్లెక్స్ ద్వారా వచ్చి స్వామి దర్శనం చేసుకొని వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం. జై గోవింద. హాస్పిటల్ టెండర్స్కు వచ్చిన వారిని అడ్డుకోవాలని, తరిమి కొట్టాలని సిఐటియు నాయకులు పద్మనాభరాజు పిలుపునిచ్చారు. అక్కిపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద చేపట్టిన దీక్ష 17వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో సిఐటియు నాయకులు పద్మనాభరాజు మాట్లాడారు. ప్రైవేటీకరణ నిర్ణయం అనైతికమని, హాస్పిటల్ అభివృద్ధి కార్మికుల కృషితోనే సాధ్యమైందని, సుమారు 40,000 మంది కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన సేవలను ప్రైవేటు వారికి అప్పగించడం అనర్హమని తెలిపారు. విశాఖపట్నం పోర్టు విశాఖ అభివృద్ధికి కీలకమని, ప్రతి ఏటా మున్సిపాలిటీకి సగటున 65 కోట్ల రూపాయలు పన్నులు కడుతున్న పోర్టును ప్రైవేట్ వారికి ఇచ్చి దారాదత్తం చేయడం అభివృద్ధికి అడ్డుగా నిలుస్తుందని వాపోయారు. వాయిదాలు వేయడం కాదు, పూర్తిగా టెండర్లు రద్దు చేయాలని వెల్లడించారు. ఈ వాయిదాలు వేయడం కూడా కార్మిక వర్గ పోరాట ఫలితమేనని అన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద రిజర్వ్ ఫండ్లు 1000 ఎకరాల భూమి ఉన్నప్పటికీ ప్రైవేటీకరణపైన తీసుకున్న నిర్ణయం అన్యాయమని, ఈ విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కొనసాగితే కార్మికులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమని హెచ్చరించారు. విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ని ప్రైవేటీకరణకి ఇవ్వద్దని, సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతూ పోర్టులో ఉన్న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు 135వ రోజు సిఐటియు యూనియన్ సభ్యులు రిలే నిరాహార దీక్షలో కూర్చుంటున్నాం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ 40,000 మంది రిటైర్ అయిన సర్వీసులో ఉన్న కార్మికులకి వైద్య సేవలు అందిస్తున్న విశాఖపట్నం పోర్టు హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అంటే వీళ్ళ తాలూకు ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం తప్ప ప్రైవేటు కార్పొరేటు యాజమాన్యాలకి దోచిపెట్టడం కోసం ఉపయోగపడుతుంది తప్ప కార్మికులకి, రిటైర్ అయినటువంటి కార్మికులకి ఏ రకంగానే ఇది ప్రయోజనకారి కాదు. వైద్య సేవలు మెరుగైనవి అందించడం కోసం అని చెప్పేసి, వైద్యం ఖర్చులు తగ్గించుకోవటం అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ చెప్తున్న మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతాయి తప్ప వాస్తవంగా ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోర్టు హాస్పిటల్కి మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పోర్టు యాజమాన్యం బాధ్యత తీసుకుని సొంత నిధులతోటి అభివృద్ధి చేసి నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్ని, కన్సల్టెంట్స్ని, వాళ్ళని విజిటింగ్ కన్సల్టెంట్లని నియామకం చేసి, అలాగే అవసరమైన సిబ్బందిని నియమించి అవసరమైనటువంటి మెరుగైన యంత్ర పరికరాలను కొనుగోలు చేసి వైద్య సేవలు అందించవచ్చు. కానీ అట్లా చేయాల్సింది పోయి ఈరోజు మెరుగైన వైద్యం పేరుతోటి వైద్యం ఖర్చులు తగ్గించుకుంటామని చెప్పేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం తప్ప ఇంకోటి మట్టుకి కాదు. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వైద్యం ఖర్చులు పెరుగుతాయి తప్ప తగ్గవు. ప్రైవేటు వాడు వ్యాపారం కోసం, తన వ్యాపారం లాభం కోసం వస్తాడు తప్ప పోర్టు ఉద్యోగస్తులు, కార్మికులు, అలాగే రిటైర్డ్ పర్సన్స్, వీళ్ళ కుటుంబాలు, వీళ్ళంతా కూడా ఏంటంటే ఎంతో మానసికంగా క్షోభపడుతున్నారు. ఎందుకంటే పోర్టు అనేది చాలా లాభాలతో ఉన్న పరిశ్రమ. మరి ఎంతో కష్టపడి పనిచేసి దీన్ని నిర్మించాము, ఎంతో చెమటలు చిందించి మరీ నిర్మించాము. మరి ఆనాడు ఏంటంటే పోర్టు హాస్పిటల్లో కట్టినప్పుడు ప్రజలంతా కూడా ఎంతో
ఆసక్తితో ఎదురు చూశారు. ఏంటంటే చక్కగా పోర్టు కార్మికులకి చక్కని ఆరోగ్యం ఉంటుంది, చక్కని ట్రీట్మెంట్ వస్తుంది అని చెప్పి, అలాగే ఆనాడు సింగ్ గారు అనే ఆయన సీఎంఓగా వచ్చినప్పుడు కూడా ఆయన కూడా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాంటి స్టేజ్ నుంచి కూడా ఇవాళ అంటే ప్రైవేట్గా హాస్పిటల్ ఇద్దామనే ఆలోచన ఎందుకు వచ్చినాయో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న లోపాలను సరిదిద్దేస్తే మాకు సరిపోతుంది, అంతేగాని ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఆడికి బందీ అయిపోతాం తప్ప వేరే కాదు. ఆ రంగం అంటే ఉద్యోగస్తులు కానీ లేదా వాళ్ళ కుటుంబాలు కానీ పెన్షనర్స్ కానీ వాళ్ళంతా కూడా ఎంతో మానసికంగా సఫర్ అవుతున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పోర్ట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇవ్వడానికి ఇల్లేదని చెప్పి పోర్టు లాభాలతో ఉన్న పరిశ్రమ కాబట్టి వాళ్ళు సొంత నిధులతో అనేది నిర్వహించాలని చెప్పి కూడా కార్మికులు, ఉద్యోగస్తులు, పెన్షనర్స్ అంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయంగా అండదండగా ఉండే 41వ వార్డు ప్రజలకు, కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటాను అంటూ వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ తెలియజేశారు. 41వ వార్డు కార్పొరేటర్ కార్యాలయంలో కోడిగుడ్ల శ్రీధర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శాలువాలు, పుష్పగుచ్చాలు అందజేసి గజమాలతో సత్కరించారు. మంచి మనసున్న తమ నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ రాజకీయంగా, ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారంతా ఆశీర్వచనాలను వారికి అందజేశారు. ముందుగా పాస్టర్ కోడిగుడ్ల శ్రీధర్ దంపతులను ఆశీర్వచనాలు అందజేసి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ 41వ వార్డులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, త్వరలో డ్రైనేజీ సమస్యలకు గాను పరిష్కారం, సామాజిక భవనాలు, రోడ్ల నిర్మాణాలు అందుబాటులో రానున్నాయని ఆయన వెల్లడించారు. అలాగే తమ వార్డులో పేదలు నిర్మిస్తున్న భవనాలపై కొంతమంది రాజకీయ నేతలు ముసుగులో దందాలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని వాపోయారు. వార్డులో కార్పొరేటర్ బాధ్యతగాను కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్ అనే వాళ్ళు పేదలకు అండగా ఉంటారు అంటూ వారు గుర్తు చేశారు. ఇది బాగా మన కోడిగుడ్ల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. నిన్న నైట్ నుంచి కూడా చాలా శ్రేయాభిలాషులు, అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఆఫీస్లో కూడా, పార్టీ ఆఫీస్లో కూడా అందరూ కూడా శ్రేయాభిలాషులు అందరూ కూడా వచ్చి, అలాగే పార్టీ ప్రజలు, 41 వార్డు ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి విషెస్ తెలియజేశారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆయన ఇలా, ఎందుకంటే ఆయనకున్న మంచి మనసుకి ఎన్నో సేవలు చేశారు 41 వార్డులో కూడాను. అలాంటి ఆయనకి ఇంకా మరిన్ని పుట్టినరోజులు చేసుకొని, అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉండి, ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన గుడివార అమర్నాథ్ గారికి, మన ఎక్స్ ఎమ్మెల్యే వాజ్పేయి గణేష్ గారికి ముందుగా పాదాభివందనాలు తెలియజేస్తూ, ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తలందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా వాళ్ళకి అండదండగా ఉంటానని వాళ్ళకి మాట ఇస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా. అదేవిధంగా ఇప్పటికే జ్ఞానాపురంలో చాలా వర్క్స్ మేము చేసున్నాం. ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని, ఒక సామాజిక భవనాలు ఒక 2, అలాగే డ్రైనేజు ఇవన్నీ ఉన్నాయి. ఈ అన్నిట్లు కూడా శంకుస్థాపన స్థితిలో, అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది. టెండర్ అయినంటే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేశామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని, ఆ భగవంతుడు మాకు ఆ దీవెనలు ఇస్తారని, ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ,
నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, నేను ఎలక్షన్ ఈ 5 సంవత్సరాలు అయిపోయినా, మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడు జ్ఞానపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్తత మన ఇంట్లో పిల్లలు ఎలా ఉంటారో అలాగా జ్ఞానపురాన్ని కూడా దత్తత తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్యాయం ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా నేను అన్యాయం జరగనీయకుండా ఆపుతూ ఉంటాను. అదే కాకుండా బిల్డింగ్ కడుతున్నప్పుడు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. బిల్డింగ్ కడుతున్నప్పుడు అమౌంట్లు తీసుకుని చాలామంది ఇచ్చేస్తున్నారని. అది కూడా మా దృష్టికి వచ్చింది. అది కూడా ప్రజలకి చాలా పేద ప్రజలు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వర్క్ చేసుకొని ఆ అమౌంట్ తోటే వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ ఎవరు అనేది రెడ్ హ్యాండెడ్గా నేను వాళ్ళు పట్టుకొని న్యూస్లో వేయించి నిలదీసి అవసరమైతే ఫిల్టొట్టుకొని కూడా వాళ్ళని నడి రోడ్లో నిలబెడతానని మన ప్రజలందరికీ మాట ఇస్తూ, నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి దివ్యాంగుల గుర్తింపు కార్యక్రమాన్ని దండుబజార్ మహారాణిపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సంస్థ కార్యదర్శి ఎం వెంకటశేషమ్మ పాల్గొని ఇంటింటికి వెళ్లి చిన్నారులతో మాట్లాడారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జరిగే కార్యక్రమ వివరాలను ఆమె తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏ నెలలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, కేజీకి చెందిన పిల్లల వైద్యులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు చెందిన ప్యానెల్ న్యాయవాదులు, పారన్యాయ సహాయకులు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాట తీస్తానని అన్నారని, కిరణ్ రాయల్ తాట ఎప్పుడు తీస్తారు అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రశ్నించారు. ఈ మేరకు మదిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలపై కూటమి నేతలు చేస్తున్న దారుణాలపై మండిపడ్డారు. మహిళల భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసింది అంటూ విమర్శలు గుప్పించారు. పూర్తయి 9వ నెలలోకి అడుగుపెట్టాం. ఈ 8 నెలల్లో పరిపాలన ఎలా ఉందంటే, మహిళా ద్రోహి పాలన ఎలా ఉంటుంది, మహిళా వ్యతిరేక పాలన ఎలా ఉంటుంది, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం పాలన సాగుతూ ఉన్న పరిస్థితి మనందరము చూసాము. గతంలో నవరత్నాల పాలన ఉంటే ఇప్పుడు నవమోసాల పాలన ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మహిళల భద్రత విషయంలో తీసుకుంటే నారావారి పాలన, నారావారి నరకాసుర పాలనగా ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అసలు రోజు మహిళల మీద, ఆడబిడ్డల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు నిత్యం మనం వింటూ చూస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మహిళల భద్రత గాలిలో దీపంలో ఉండే పరిస్థితి మనం చూసాం. పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం మహిళల భద్రతని గాలికి వదిలేసిన సంగతి మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము.
అసలు మహిళల మీద, ముఖ్యంగా బాలికల మీద అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్న పరిస్థితి, దారుణమైన సంఘటనలు రోజు మనం వింటూ ఉండే పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 20 రోజులుగా తీసుకుందాం, గత 20 రోజులు ఎన్ని సంఘటనలు మనం చూసాము. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి సొంత జిల్లాలో పక్క నియోజకవర్గమైన రాంబిల్లి మండలంలో ఒక 11 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగింది. కేవలం 20 రోజుల్లో జరిగిన సంఘటనలు. అలాగే సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో తీసుకుంటే ఒక మైనర్ బాలికను మోసం చేసి ఒక యువకుడు గర్భవతిని చేయడం జరిగింది. అలాగే పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే ఒక దివ్యాంగురాలిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తే గర్భవతిని చేయడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లా కోవెలకుంటలో మైనర్ బాలికను మద్యం తాగి ఒక వృద్ధుడు అత్యాచారం చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంఘటనలు, రోజు మహిళల మీద ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉంది, మనం వింటూ ఉన్నాం. కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది స్పష్టమైంది. రీసెంట్గా మనం తీసుకుంటే తిరుపతిలో జనసేన నాయకుడైన కిరణ్ రాయల్ అనే వ్యక్తి వలన లక్ష్మి అనే వ్యక్తి బాధించబడి ఎంత ఘోరంగా కన్నీళ్లు పెట్టుకొని రోడ్డు మీదకి వచ్చి తన కష్టాలు చెప్పుకుంటే కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఏమైనా ఆ మహిళకి రక్షణ ఇచ్చిందా, ఆ మహిళకి ఏమైనా న్యాయం చేసిందా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆమె కేసు పెడితే కనీసం ఎఫ్ఐఆర్ లేదు, ఒక విచారణ లేదు. ఎంత దారుణం! ఒక మహిళ రోడ్డెక్కి కన్నీళ్లు పెట్టుకొని తమ బాధని వ్యక్తం చేస్తే కనీసం విచారణ కూడా చేయరా, ఒక కేసు కూడా ఉండదా? ఇంత దారుణంగా మహిళల రక్షణ ఉంటుందా? మహిళలకి ఇంత దారుణంగా అన్యాయం జరుగుతుందా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతూ ఉన్నాను. స్థానిక పరిపాలనలో సమాంతర సంస్థలు అనేవి ప్రభుత్వంచే సృష్టించబడిన ప్రత్యేక సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని పలువురు ప్రముఖులు వెల్లడించారు. ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రోల్ అండ్ రెలవెన్స్ ఆఫ్ ద ఫెడరల్ బాడీస్ ఇన్ రూరల్ లోకల్ గవర్నమెంట్ అనే అంశంపై 2 రోజుల సెమినార్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య ఈఎన్ ధనంజయరావు, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ ఎన్వీఆర్ రాజు, అధ్యక్షునిగా ప్రొఫెసర్ నరసింహారావు, నిర్వాహకులుగా ప్రొఫెసర్ పేటెట్టి ప్రేమానందం వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పంచాయతీల వంటి ఎన్నికైన స్థానిక సంస్థలతో పాటు నిర్దిష్ట అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్వహించడానికై సమాంతర సంస్థలు ఉపయోగంగా ఉంటాయని తెలిపారు. సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం, లబ్ధిదారుల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం ద్వారా, వివిధ ప్రొఫెషనల్స్లోని ఏకీకరణ సాధించడం ద్వారా పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికై సమాంతర సంస్థలు కృషి చేస్తాయి అంటూ వెల్లడించారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికై సహాయపడతాయి అంటూ వెల్లడించారు. Today, valedictory function attend of the different papers, 250 papers in the 8 schedules, divisions of the 8 schedules. 8 schedules yesterday, 4 schedules of the some papers is the presentations, chairpersons, co-chairpersons is a different the relevance of the role of the relevance of the parallel bodies in rural local governments is a different topics. Different topics express or use ideas. Our students is a paper, very good papers designing. Good paper is a very most important role. All the society development is a very important role. Particularly rural development is a 73 Amendment Act, is a important act in the constitutional body. Is a Balwantara Mehta committee report in the 3-tier system. Another Ashok Mehta committee is a 2-tier system. After the 1991 introduced by the 73-74 Amendment Act is a Grama Panchayati Act 73 Amendment, Urban Development Act 74 Amendment introduced by the Government of India in the Constitution. Last 2 days spent lot of money and inviting number of resource persons within the state and outside the state. They came forward and sharing their experiences knowing about
the local government role. Please be patient. This is very, very important. First, I want to speak about very brief things about my research experience in the local government. The today's seminar, the role and relevance of the parallel bodies in rural local government. See, whatever you have seen since yesterday morning until now, my total speech is very different, and also what are the problems they are facing in rural development. One of my research project findings reveals that 62% of the Indian population not to take the proper food. Most of the people day by day dying with lack of nutrition food and psychological problems. That is called as mental illness. ఎన్నో ఏళ్లుగా రోడ్లపై తోపుడు బండ్లపై చిల్లర వ్యాపారాలు చేసుకుంటున్న వారిని అధికారులు తొలగించడం అన్యాయం అంటూ సిఐటియు నగర కార్యదర్శి ఎం సుబ్బారావు అన్నారు. ప్రదర్శించే ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తోపుడు బండ్లతో వ్యాపారాలను చేసుకోవచ్చని చెప్పడం దారుణమని అన్నారు. దళితులు, బీసీలు ఎంతో మంది ఉపాధి రీత్యా ఇక్కడ బతుకుతున్నారంటూ తెలిపారు. ఇటీవల పండుగ సమయంలో 30,000 రూపాయల పండ్లు, పూలను అధికారులు ధ్వంసం చేసి వ్యాపారాలు చేయొద్దని హెచ్చరించడం సిగ్గుచేటని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు తోపుడు బండ్ల కార్మికులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించి చట్టాలను అమలు చేయాలని కోరారు. ఆమెకు జిల్లా కలెక్టర్ను వినతి పత్రాన్ని అందించి ఉన్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే సమస్య పరిష్కారం చేయాలి. సాధించి తీర్థం, సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. రాజకీయ నాయకులు ఈరోజు తోపుడు బళ్ళు తోపుడు బళ్ళు అరేగా రోడ్డు మీద వేసుకున్న చిల్లర వర్తకులు, వాళ్ళు అమ్మేది కొబ్బరికాయలు, అరటిపళ్ళు, అలాగే లోన్ అమ్మే వస్తువులు కూడా ఎక్కువ ఉండవు ఇక్కడ. కానీ ఇక్కడ రోజు తెల్లవారు 7 గంటల నుండి రాత్రి 9 గంటల దాకా ఇదే ప్లాట్ఫామ్ మీద బతుకుతారు. ఎవరికి ఇబ్బంది కూడా పెట్టరు, ఆశీలు కడతారు. ఈ గవర్నమెంట్ ఎంత పాట పాడుకుంటే అంత పాటకి డబ్బులు కడతారు. అసలు యాక్చువల్గా గడ్జెట్ ప్రకారంగా ఒక తట్టకి ఒక జంగడికి 2 రూపాయలు వసూలు చేయాలి. వీళ్ళు 100 రూపాయలు వసూలు చేసినా మేము కడుతున్నాం డబ్బులు. ఎందుకంటే జీవీఎంసీకి ఆదాయం వచ్చేటట్టు మేము చూస్తున్నాం. మేమందరమే కూడా దళితులమే. ఇక్కడ ఈ దళితులు తెల్లవారు 7 గంటలకు వచ్చి రాత్రి 9 గంటల దాకా బతుకుతున్నారంటే జీవనోపాధి కోసం బతుకుతున్నారు, స్వయం ఉపాధి కోసం బతుకుతున్నారు. ఈ స్వయం ఉపాధి కూడా ఈరోజు లేకుండా చేస్తుంటే జీవీఎంసీ కమిషనర్ కానీ, అలాగే కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ కమిషనర్ గారు ఇవ్వండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి. ఏ జీవీఎంసీలోనో కాలువలు తుడుచుకున్నదో ఏదో ఇవ్వండి, మేము అందరం కూడా జాయిన్ అవుతాం, మాకేం ఇబ్బంది లేదు. అక్షమర్తగా వచ్చి రావడం, తీసేయడం, ఇంత దుర్మార్గం ఇంకెక్కడా లేదు. అసలు ఇది ఎండోమెంట్ కమిటీ ఉంది. కమిటీ 13 మంది ఉంటారు. ఆ 13 మంది నిర్ణయం చేసి అమలు చేయాలి. వీళ్ళు కానీ తట్లు కానీ తీసినా ఏమి తీసినా సరే ఇంకో ప్లేస్ చూపించి ఇక్కడ తీయాలి. అది లేకుండా అత్యంత దౌర్జన్యంగా తీయడం అనేది ఇంత దుర్మార్గం. అసలు జీవీఎంసీ వాళ్ళు వచ్చి అందరికీ అనొచ్చే చెప్పాలి, మీ దగ్గర పలానా స్థలం ఇస్తున్నాం, పలానా దగ్గర మీరు వెళ్ళండి అని చెప్పాలి. ఏండి ఆకర్షణ పెట్టి ఏర్పాటు చేయాలి. అది లేకుండా ఈరోజు ఇంత దుర్మార్గంగా తట్లు ఇసిరేయడం అంటే గంపలు జీవీఎంసీ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఇంత ఫోర్స్ పెట్టి ఇసిరేస్తే పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు ఇంతమంది బతుకుతున్నారు. బీసీలు కానివ్వండి, వీళ్ళకేం ఉపాధి లేక ఇక్కడ బతుకుతున్నారు. ఎండలోనూ ఉదయం 7 గంటలకు వస్తే రాత్రి 9 గంటలకు వెళ్తున్నారు. పిల్లలు లేకుండా, పోషించుకోలేక, గతి లేకుండా, ఏ ఇది లేకుండా ఇక్కడ బతుకుతుంటే అలాంటి వాళ్ళు ఇంత దుర్మార్గంగా తీసేస్తే ఏం అన్యాయం అండి. అసలు ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. ఓట్ల దగ్గరికి వస్తేటికి మాకు ఓటేయండి, మేము గొప్పగా చేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తానన్నారు. ఏమండి, ఇన్ని రోజులైంది, 10 నెలలు అయింది. వీళ్ళు బాధలు ఎవడైనా 2 రోజులండి 3 రోజులు బట్టి 10,000 రూపాయలు 20,000 రూపాయలు అప్పులు చేసి ఫైనాన్స్ తెచ్చుకొని సరుకులు తెచ్చుకొని ఇక్కడ అమ్ముకుంటే ఇసిరేస్తుంటే వాళ్ళు బతుకు ఎవడండి చూస్తాడు. అసలు రాజకీయ నాయకులు, కమిషనరు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేయాలి, దగ్గర నుండి మాట్లాడాలి. అదేమీ లేకుండా ఇచ్చే దుర్మార్గంగా చేయడం అనేది మేము కూడా ఈరోజు చాలా ఖండిస్తున్నాము. రాజకీయ నాయకులు రాకపోతే రేపు నుండి ఇక్కడ గంపలు పెడతాం, ఛాలెంజ్ చేస్తున్నాం.
ఎవరు అడ్డు వస్తారో ఎవరు కొడతారో కొట్టుకోనివ్వండి, మేము ఛాలెంజ్ దీనికి అక్కడ సత్యనారాయణ సత్యం కానివ్వండి, ఈ పూర్ణ మార్కెట్ డొక్కెళ్ళమనేసి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి జనసేన నేత పవన్ కళ్యాణ్ మాయలో ఎవరూ పడద్దు అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు హెచ్చరించారు. ఆసిల్మెటలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 70 ఏళ్ల వయసు చిరంజీవి మతి తప్పి కొత్త విషయం అన్నదని తెలుస్తోందని చెప్పారు. రాజకీయాలకు దూరమని ప్రకటించిన కాస్త సమయంలోనే ప్రజారాజ్యమే జనసేనగా అవతరించిందని ప్రకటించడం శోచనీయమని అన్నారు. చిరంజీవి పవన్ కళ్యాణ్లకు రాజకీయాల అవసరమా అని ప్రశ్నించారు. ఆనాటి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్తో కలిపి చిరంజీవి మోసం చేశారు అంటూ ఆయన గుర్తు చేశారు. మతి తప్పి మాట్లాడా లేదా ఒక కొత్త వేషం వేశాడా అన్నది ఒక ప్రశ్న. నిన్నేమన్నాడు, నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకా లైఫ్లో ఏ పార్టీలో ఉండను. మొన్నేమన్నాడు, ప్రజారాజ్యమే జనసేనగా ఆవిర్భవించింది. అటు మొన్నేమన్నాడు, నేను బ్రతికున్నంత వరకు రాజకీయ నాయకులను ఎందుకు కలుస్తున్నాను అంటే రాజకీయం చేయడానికి. ఈ మధ్యనేమన్నాడు, మోదీని కలిసినప్పుడు. ఆ తర్వాత ఆ మధ్యనేమన్నాడు. మీరు చూడండి, వీళ్ళు మాటలు వీళ్ళేటంటే పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవడూ చూడలేదు అనుకుంటాడు, టక్కమని పడినంత వరకు. అలాగుంది చిరంజీవి పవన్ కళ్యాణ్ మాటలు. వాళ్ళకి అవసరమా రాజకీయం? ప్రజారాజ్యం పెట్టినప్పుడే 2008లో అన్నాను, ఇది కాంగ్రెస్ బి పార్టీ, ప్రజారాజ్యం కాంగ్రెస్లో చేర్చేస్తారు, మనందరినీ మోసం చేస్తారు అన్నాను. కాపులు బీసీలు 90% నమ్మి ఆయనకి 18% ఓట్లు వేశారు. నమ్మని మూర్ఖులు వేశారు. 2011లో ప్రజారాజ్యం హోల్సేల్గా పవన్ కళ్యాణ్ యూత్ ప్రెసిడెంటు, చిరంజీవి ప్రెసిడెంటు, అల్లు అరవింద్, ఈ నాగబాబు ప్యాకేజ్ స్టార్లు అందరూ కాంగ్రెస్లో కలిసిపోయారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే అప్పుడే నేనేం చెప్పాను, మరలా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా బీజేపీలో చేరుతారు, అధికారంలోకి వస్తే బీజేపీకి ప్యాకేజీలుగా అమ్మేస్తారు అన్నానా లేదా? ఒకసారి కాదు, 100 సార్లు కాదు, రోజు అంటున్నాను. ఏమైంది? మాయావతి కాళ్ళ మీద విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ పడినప్పుడే, మోదీని తిట్టినప్పుడే పాప మా చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్మారో అది నాకు విచారంగా ఉంది. రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ డ్రామాలో మోసపోయారా, కొడుక్కి మోసం చేసి, లేదా మరలా మిమ్మల్ని జైల్లో పెడతామని జడిపిస్తే ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినట్టు దాసుడైపోయాడా? ఇది మాత్రం నాకు క్లారిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు వినండి ఒక మాట, పవన్ కళ్యాణ్ 2019లో మిమ్మల్ని ఘోరంగా తిట్టి సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జేడి లక్ష్మీనారాయణ 5గురితో పార్టీ పెట్టినప్పుడే 5-6% ఓట్లు వచ్చాయి. చిరంజీవి హోల్సేల్గా 2011లో జాయిన్ అయినప్పుడే 2014లో 1% ఓట్లు రాలేదు. వాళ్ళకి ఓట్ బ్యాంక్ లేదని మీకు తెలీదా? ఏది ఏమైనా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ కొంత ఓట్ బ్యాంకు ఉంటూనే ఉంటుంది. మీరు సూపర్ 6 ఫెయిల్ అయినందుకు, మీరు జగన్ లక్షల కోట్లు అప్పు చేసినందుకు, నిరుద్యోగులందరూ, ఉద్యోగులందరూ, నీతున్న వారందరూ, తెలివైన వారు అందరూ, ముఖ్యంగా కమ్మ, కాపు, రెడ్డి, బీసీ, ఎస్సీలంతా కేపాలు కోరుకుంటున్నారు. ఎందుకు? మీరందరూ ఫెయిల్ అయిపోయారు, నేను సక్సెస్ అయిపోయాను. ప్రపంచంలో అన్ని విషయాల్లో సక్సెస్ అయ్యాను. ఇండియాలో అద్భుతంగా స్టీల్ ప్లాంట్నే మోదీని అమ్మకుంటా 5 ఆర్డర్లు తెచ్చా. మరలా హైడ్రా డ్రామా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి. ఆ హైడ్రా డ్రామాని రేపు నేను ఎల్లుట హైదరాబాద్ వెళ్ళి మరలా ఆపుతా, జైల్లో పెడతా. ఎందుకు? చట్టానికి చంద్రబాబు నాయుడినే జైల్లో పెట్టినప్పుడు
ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షానే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు, జగన్నే 18 నెలలు జైల్లో పెట్టినప్పుడు వీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఎంత, ఈ పవన్ కళ్యాణ్ ఎంత? చట్టానికి అందరూ లోబడవలసిందే. ఒకవేళ జడ్జిలు మేనేజ్ చేస్తామని కొంతమంది జడ్జిలు మేనేజ్ చేస్తున్నారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. అది నేను ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎక్కడ రిలీజ్ చేయాలి, ఎలాగ రిలీజ్ చేయాలి, ఎక్కడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయాలి, నాకు ఇప్పుడు కోర్టులో పూర్తి అనుభవం ఉంది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రెండోది, రిట్ పిటిషన్లు. లాయర్లు మిమ్మల్ని మోసం చేస్తున్న భద్రాచలంలో ఒక లాయరు ఒక అమ్మాయి డివోర్స్కి వెళ్తే ఆవిడ్ని ప్రెగ్నెంట్ చేసేసాడు 2 సంవత్సరాలు. ఆ లాయర్ మీద నేను కేసేస్తా, మిమ్మల్ని అందరినీ ట్రైనింగ్ ఇస్తా, మీరు కేసులు ఎలాగేయాలి, ఎలాగ వాదించాలి. మీరే పార్టీ ఇన్ పర్సన్ లా డిగ్రీ లేకపోయినా మీరు ఏ విధంగా న్యాయం మీ తరపుని మీరు పోరాడి సంపాదించుకోగలరు. ఎందుకంటే నేను 100,000 కేసులు వేయలేను కదా. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి అంటూ ఏయూవీసీ కార్యాలయం వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ మరియు సైన్స్ హాస్టల్స్ విద్యార్థులు సమస్యల పరిష్కారం చేయాలని వీసీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ విడుదల చేయకపోయినా విద్యార్థులు మెస్ బిల్లులు చెల్లించాలని, హాస్టల్ చీఫ్ వార్డెన్ విద్యార్థులను భోజనానికి అనుమతించకుండా నిలిపివేశారు అని, బర్డ్ ఫ్లూ పేరుతో వారంలోని పెట్టవలసిన చికెన్ కర్రీని కూడా పెట్టలేదని, హాస్టల్స్లోని ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క లైటు మరియు ఫ్యాన్కి నెలకి 350 రూపాయలు చొప్పున విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారని, మెస్ ఫీజులు తగ్గించాలని, హాస్టల్ డెవలప్మెంట్ పేరుతో విద్యార్థుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేశారు అంటూ వాటిని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్, రిజిస్టర్ ధనుంజయరాయ్ స్పందించి సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. సమస్యల పరిష్కారానికై తక్షణమే యూనివర్సిటీ అధికారులతో పాటు ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ప్రెసిడెంట్ హర్షిత్, దుర్గాప్రసాద్, అరుణ్ కుమార్ మరియు ఇంకో 8 మంది విద్యార్థులతో కమిటీ ఏర్పాట్లు చేశారు. సో నేను సిద్ధార్థ హాస్టల్లో దాదాపు 3 నెలల నుంచి ఉంటున్నా. సో మాకు సిద్ధార్థ హాస్టల్లో అంటే హాస్టల్స్ అంటే మేము హాస్టలర్స్ కాబట్టి మాకు మెయిన్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే 3 మంత్స్ నుంచి హాస్టల్లో ఉంటున్నాం. హాస్టల్ అయిపోయిన తర్వాత మాకు మెస్ బిల్స్ అని ఇవ్వడం జరిగింది. సో దాదాపుగా యావరేజ్గా మంత్లీ వచ్చేసరికి 4,000 అనేది 4,000 దాటి మెస్ బిల్ వస్తుంది స్టూడెంట్స్కి. ఇక్కడ మేము పీజీ సెట్ రాసి ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడ అంటే యూనివర్సిటీలు చదివితే మాకు ఎడ్యుకేషన్ కానీ హాస్టల్ బిల్స్ తక్కువ వస్తాయి. ఒక 3,000, 2,500 హాస్టల్ బిల్ కట్టుకొని ఇక్కడ చదువుకోవచ్చు అని వచ్చాం. కాకపోతే ఇక్కడ దాదాపు 4,000 దాటి మెస్ ఫీజెస్ పడడం వల్ల స్టూడెంట్స్ కట్టలేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ విషయం గురించి అంటే రకరకాల ఛార్జెస్ ఉన్నాయి. అంటే యూనివర్సిటీలో అంటే హాస్టల్స్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ కానీ, మెస్ ఫుడ్ కానీ అలాగా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కూడా మాకు దాదాపు పర్ మంత్ 600 అలాగ వస్తుంది పర్ యావరేజ్ స్టూడెంట్. ఒక రూమ్కి 3 ఉంటారు. సో ఇలాగా సో ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. సో ఇలాంటి సమస్యలు ఇలాగా చాలా రూమ్స్లో కూడా ఏంటంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా రూమ్స్లో బెడ్స్ లేవు. కాకపోతే ఇలాగా అంటే ప్రైవేట్ హాస్టల్లో కంపేర్ చేస్తే దాదాపు ప్రైవేట్ హాస్టల్లో 4,500 తీసుకుంటారు. విత్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హాట్ వాటర్ అన్నీ ఉంటాయి. కానీ యూనివర్సిటీలో ఇలాంటి ఫెసిలిటీస్ లేకుండా, మంచాలు లేకుండా కిందన పడుకుంటూ దాదాపు 4,000 దాటి మెస్ ఫీజు రావడం వల్ల సో విద్యార్థులకి చాలాసారి ఇది వార్డెన్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. కాకపోతే సార్ అనేది నా చేతులు ఏం లేదని చెప్పారు. సో దానికి ఈరోజు స్టూడెంట్స్ అందరం కలిసి దాదాపు 12 గంటలకి ఇంకా వీసీ గారిని కలిసి ఈ సమస్యలు చెప్పి మనం పరిష్కరించుకోవచ్చు అనేసి స్టూడెంట్స్ అందరం కలిసి వీసీ దగ్గర రావడం జరిగింది. సో సార్ కూడా సానుకూలంగా స్పందించారు. ఓకే, ఆల్రెడీ ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి సో మీ మెస్ బిల్స్ ఏవైతే ఉన్నాయో మీకు అకౌంట్స్ అన్నీ చూపెడతాం.
సో అకౌంట్స్ని మీకు అవసరమైతే రివైజ్ చేస్తాం. 4000 వచ్చింది అంటున్నారు కదా, మీరు దాంట్లో ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే మిస్టేక్స్ని దాన్ని రివైజ్ చేసి మీ మెస్ బిల్ అని రివైజ్ చేస్తాం. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్స్లో మేము చదువుతున్నప్పుడు మా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత సపోర్ట్ రావాలి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ 5 years నుంచి గవర్నమెంట్ నుంచి జీరో సపోర్ట్ అనమాట. సో ఇది ఎలా నడుస్తుందంటే ఓన్లీ ప్రైవేటైజేషన్ లా జరుగుతుంది ఇక్కడ. ఓన్లీ అంటే ప్రైవేట్ కాలేజీలు ఎలా ఉందో అలా ఉంటుంది, జస్ట్ ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ లాగా లేదు. ప్రజెంట్ పరిస్థితి అలాగ అయిపోయింది. సో ఈ విషయం కూడా సార్ దగ్గర తీసుకొచ్చాం. మాకు మా డిమాండ్స్ ఏంటంటే మెస్ ఫీజెస్ చాలా తగ్గించాలి. సో హాస్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి తీర్చాలి. సో స్కాలర్షిప్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి జీరో సపోర్ట్, అసలు సపోర్ట్ అనేది లేదు. సో జస్ట్ ట్యూషన్ ఫీజు ఒకటే వేస్తుంది, మీ మిగతా చాలా ఫీజెస్ అని యూనివర్సిటీలు కడుతున్నాం. సో హాస్టల్ ఫీజు దాదాపు 4000 పడుతుంటే ఒక సాధారణ మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టలేని పరిస్థితి. అంత 4000 అంటే దాదాపు ఎలా లేదన్నా 2 సంవత్సరాలు హాస్టల్లో ఉండాలంటే దాదాపు ఎంత కట్టాల్సి వస్తుంది, 1,00,000 వరకు హాస్టల్లో కట్టాల్సి వస్తుంది. అంత ఎఫర్ట్ చేయలేక మేము యూనివర్సిటీస్లో పీజీ సెట్ రాసి ఇక్కడికి వచ్చాం. సో ఈ ప్రాబ్లం గవర్నమెంట్ కూడా షార్ట్అవుట్ చేసి అట్లీస్ట్ యూనివర్సిటీలో చదువుతున్న హాస్టల్ విద్యార్థులకైనా మెస్ బిల్ ఎంతో కొంత హెల్ప్ చేసి సో చేస్తే మాకు ఇది ప్రాబ్లం. వీసీ గారు స్పందించారు, రేపు 12 గంటలు మీటింగ్ అన్నారు. సో ఆ మీటింగ్ తర్వాత ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది లేదనేది రేపు చూడాలి. అది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ చేస్తున్నాను. ఈ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ హాస్టల్స్లో వసతుల గురించి మరి మెస్ ఫీజులు ఎక్కువగా వస్తున్నాయని జరుగుతుంది. మెస్ ఫీజులు అన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని యూనివర్సిటీల్లో 2500 కంటే 3000 కంటే తక్కువ వస్తుంది. ఇక్కడ మట్టికి 4000 కంటే ఎక్కువ మెస్ ఫీజులు రావడం జరుగుతుంది. అది ఈ బడ్జెట్ని పేద విద్యార్థులు మరి కట్టడం చాలా ఇది కష్టంగా మారింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు సెట్ రాసి ర్యాంకులు వచ్చినా సాధించి ఇక్కడికి వచ్చి రాయడం చదువుతుండడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే మెస్ ఛార్జీలు చూసుకుంటే వీరికి చాలా భారంగా మారింది ఈ మెస్ ఛార్జీలు. ఈ తక్షణమే తగ్గించాలని ఈరోజు వీసీ గారి ఆఫీస్ దగ్గర ఆందోళన చేయడం జరిగింది. ఆయన కూడా తక్షణమే స్పందించి మీ ఛార్జీలు తగ్గిస్తాము, ప్రతి ఒక్క హాస్టల్లో ఒక పర్సన్ తీసుకొని ఒక డిపార్ట్మెంట్ పర్సన్ తీసుకొని కమిటీని వేస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ మెంబర్సే ఆ మెస్ బిల్లులు అవన్నీ చూసుకోండి. ఒకసారి మీరే అంటే అడ్మినిస్ట్రేటివ్ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళు ఏమన్నా తప్పులు ఏమైనా చేస్తే అది మీకు తెలుస్తుంది, వచ్చి చూడండి. మీరే స్వయంగా వచ్చి ఆ తనిఖీలు చేయండి, మెస్ ఛార్జీలు ఎలా ఉన్నాయి ఏంటని. ఏదైతే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా ఏదైతే భారంగా మారినటువంటి మెస్ ఫీజులను కూడా తగ్గించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులు స్వతహాగా వచ్చి ఇక్కడ ఆందోళన చేయడం జరిగింది. వాళ్ళకి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ తరపు నుంచి పూర్తిగా మద్దతు ప్రకటించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే గత ప్రభుత్వం యూనివర్సిటీలన్నీ కూడా భ్రష్టు పట్టించిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. వాళ్ళు ఏదైతే చేశారో అంతకు మించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అయితే జనసేన, బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు యూనివర్సిటీలని భ్రష్టు పట్టించి ప్రైవేట్ పరం చేసే విధంగా ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా, విద్యార్థుల స్వేచ్ఛ లేకుండా వాళ్ళని పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో తీసుకొని ఈరోజు పరిపాలించే విధంగా మన ప్రస్తుతం కనబడుతూ ఉంది. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు ఏ విధంగా ఉందో అంతకంటే దారుణంగా ఈరోజు యూనివర్సిటీల పరిస్థితి దిగజారే పరిస్థితి కనబడుతూ ఉంది. ఈరోజు చూసుకుంటే ఇతర యూనివర్సిటీలో చూస్తూ ఉంటే 2500 మెస్ బిల్లో ఉంటే ఈరోజు 3700 నుంచి 4000 పైబడి వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు విద్యార్థి ఇక్కడ మెస్లో భోజనం చేసినా చేయకపోయినా సరే వాళ్ళు పూర్తి స్థాయిలో మెస్ బిల్లు వచ్చే సందర్భాలు మనకు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా అదే అంశాన్ని ఈరోజు ఎవరైతే వైస్ ఛాన్సలర్, ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ శశిభూషణ్ గారు ఉన్నారో అతని ముందు ప్రవేశపెట్టడంతో అతను ప్రస్తుతం అయితే సానుకూలంగా స్పందించారు. గతంలో ఏఎస్ఎఫ్ ఇతర విద్యా సంఘాలు కూడా అనేక మార్లు ఇక్కడ ఆందోళన చేసి వాళ్ళ వినతిపత్ర రూపంలో ఆయన వాళ్ళ ముందు ప్రవేశపెట్టినప్పుడు కూడా వాళ్ళు సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఎటువంటి పరిష్కారం చేసే పద్ధతికి పరిష్కారం చేయకపోవడంతో ఈరోజు విద్యార్థులు స్వతహాగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఆందోళన చేసే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము కోరుతామంటే ఈరోజు వీసీ గారు విద్యార్థుల సమక్షంలో ఒక హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏఎస్ఎఫ్గా ఇతర కొన్ని విద్యా సంఘాలు కూడా వినడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి హాస్టల్ నుంచి కూడా మేము ఒక్కొక్కరిని తీసుకొని కమిటీ వేస్తూ ఉన్నాము, మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఆ విధంగానే మేము కమిటీలో సమర్పించడం జరుగుతుంది. రేపు కూడా ఈ కొందరు పేర్లు తీసుకోవడం జరిగింది. ఆ కమిటీ వేసి మీరు ఏ విధంగా ప్రస్తుత రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగానే ఇక్కడ యూనివర్సిటీ మెస్ బిల్ కూడా మనం చేసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు పూర్తిగా ప్రతిపట్టిస్తుంది. ఈ యూనివర్సిటీ యూజీసీ ముసాయిదా పూర్తిగా కూడా ఈ కాషాయ కన్నా ప్రైవేట్ కన్నా ఎవరైతే మతోన్మాదుల శక్తులు ఈరోజు యూనివర్సిటీలో ఎంటర్ అయ్యి వాళ్ళ కన్సందర్లో వాళ్ళ అండర్లో తీసుకునే విధంగా ఈరోజు యూనివర్సిటీలో ముసాయిదా అనేది ఉన్నది. యూనివర్సిటీ ముసాయిదా కూడా తీవ్రంగా ఏఎస్ఎఫ్గా ఖండిస్తా ఉన్నాం. తక్షణం విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలి. వాజిన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
పురస్కరించుకొని ఇసుక కొండపై పోటెత్తిన భక్తజనం, పుణ్యస్థానాలకు సాగర్ తీరానికి చేరిన భక్తులు. దివ్యాంగుల గుర్తింపు లక్ష్యంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రధాన కార్యదర్శి వెంకట శేషమ్మ, ఇతర శాఖల సిబ్బంది. ఆంధ్ర యూనివర్సిటీ హాస్టల్ సమస్యలు పరిష్కారం చేయాలి అంటూ వీసీ కార్యాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన వైస్ ఛాన్సలర్ ఆచార్య శశిభూషణ్, రిజిస్టర్ ధనుంజయరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.